మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను మానక మరవక విడవక కొనసాగిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికిని, లైక్ షేర్ కామెంట్ చేస్తున్న శ్రోతలకును ఆప్తులకును మిత్రులకును శ్రేయభిలాషులకును నా హృదయపూర్వక వందన. దేవుని పరిచర్యలో మీరు చూపిస్తున్న ఇటు శ్రద్ధ, ప్రతిరోజు ధ్యానపూర్వకముగా వింటున్న ఈ వర్తమానాలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ, రండి ఈ పూట దేవుని వాక్యమును ప్రభు పాదముల దగ్గర ధ్యానం చేసుకుందాం. మనం లెంటలోని 18వ రోజుకు వచ్చేసాం. ఈ పూట దైవ వర్తమానాన్ని మనం గమనించగలిగితే, అపోస్తుడైన యోహాను తను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము. ఫస్ట్ యోహాన్ చాప్టర్ 1 వర్స్ 7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. చదవబడిన వాక్యమును మనం పరిశీలించగలిగిన వారమైతే, అపోస్తులుడైన యోహాను భక్తుడు ఈ మాటలు మనందరికీ రాస్తున్నారు. యోహాను గారు మొత్తం 5 పుస్తకాలు రాసినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిది సువార్తల పుస్తకం, 3 పత్రికల పుస్తకం, 1 భవిష్యత్తు పుస్తకం అనగా ప్రకటన గ్రంథము, 1 సువార్తలు, 3 పత్రికలు, 1 భవిష్యత్తు కలిగిన ప్రకటన గ్రంథం. ఈ 5 పుస్తకాలు రచించిన ఈ భక్తుని యొక్క జీవితంలో ఓ చక్కటి పదాన్ని ఈరోజు మనం టైటిల్గా పెట్టడానికి కానీ ధ్యానించుటకు కానీ ఈ శిలువ వర్తమానములో మనమందరము ఒక దృష్టించవలసిన ఒక విషయము అన్యోన్య సహవాసము. అన్యోన్య సహవాసమును కనుక మనము అవలంబించగలిగితే, సంపాదించుకోగలిగితే మన జీవితములో ధన్యకరులమవుదాము అని బైబిల్ చెప్తుంది. ఎందుకని? చాలామంది క్రైస్తవ జీవితములో సహవాసము దాకా రాస్తూ ఉంటారు, సహవాసములో ఉంటారు, సహవాసములో పాలిభాగస్తులు అవుతారు, కానీ వారంట అన్యోన్య సహవాసములోనికి రాలేకపోతున్నారని భక్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనము చదవగలిగిన వారమైతే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనము 9వ చరణాన్ని ధ్యానించగలిగిన వారమైతే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మొదటంట దేవుడు మనందరినీ తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసమునకు పిలిచిను అని భక్తుడైన అపోస్తులుడైన ఈ యొక్క పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ పిలుపు అనేది, ఆ యొక్క స్వరం అనేది, ఆ సహవాసం అనేది చాలా ముచ్చట కలిపేది. తన కుమారుని సహవాసమున కంట నమ్మదగిన దేవుడు మనందరినీ పిలుస్తున్నాడంట. అయితే ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదివితే, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. నువ్వు ఏ కులస్తుడువా, ఏ మతస్థుడువా, ఏ ప్రాంతీయవాడువా దేవునికి అక్కర్లా. ఆయన పిలుపు, ఆయన స్వరము నీకుంది అనుకుంటే, నువ్వు ఏ వ్యక్తివైనా, ఏ యొక్క పిలుపులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన సహవాసములోనికి మనమందరం వచ్చేయాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు
ఏక మనసులగునట్లు ఏక ప్రేమము కలిగి ఏక భావము గలవారై ఉండి ఒకదాని యందు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణ చేయుడి అంటున్నాడు. ఇక్కడ దేవుని ఆత్మయందు కూడా ఎవరైతే క్రీస్తునందు సహవాసంలోనికి వస్తారో వారు దేవుని ఆత్మయందు కూడా సహవాసంలోనికి రాగలుగుతారు. ఆ సహవాసంలో నిలబడగలుగుతారు. ఆ సహవాసములో ఆయన దయారసమును, ఆయన వాత్సల్యతను, ఆయన చూపించు ఏక మనస్సు కలిగి ఏక ప్రేమతో ఏక భావముతో ఆయనకు సరెండర్ అయిపోతారని బైబిల్ చెప్తుంది. ఇంత బాగా మీరు చెప్తున్నారండి. అసలు సహవాసం అంటే ఏంటండి? అసలు సహవాసానికి అన్యోన్య సహవాసానికి గల తేడా ఏంటి? మీకు 2 మాటల్లో అర్థమయ్యేటట్లు నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు పెళ్లి చూపులు జరిగినాయి. ఆ కుటుంబీకులకు అనగా వధువు యొక్క కుటుంబీకులకును వరుడు యొక్క కుటుంబీకులకును ఆ వివాహము యొక్క తంతు మనము చూడగలిగిన నాడు వారిరువురికి కూడా ఇష్టాయిష్టాలు కలిగిన వధూవరులను బట్టి మనమందరము ఒక కుటుంబీకులం అవుతున్నాం, మనమందరము ఇయ్యంకుళ్ళు అవుతున్నాం, మనమందరము బంధువులు అవుతున్నాం అని చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఎవరిని బట్టి మనం చూసిన వారమైతే ఆ వధువుకి ఆ వరుడంటే ఇష్టం, ఆ వరుడికి ఆ వధువు అంటే ఇష్టం. వారి ఇష్టాలు సహవాసాన్ని చూపిస్తుంది. నిశ్చితార్థం చేస్తారు, వారిద్దరిని ఒక చోట కలుపుతారు, దండలు మార్పిస్తారు, తినిపిస్తారు, కేక్ ఉంటే కేక్ కట్ చేయిస్తారు, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అయితే ఈ సహవాసం కనుక వారి మధ్య కొంతకాలం బాగుంటే దానిని వారు వివాహము దగ్గరికి తీసుకువెళ్తారు. గమనించండి, వివాహము ముందు జరిగింది సహవాసం. వివాహమై వారిద్దరు ఏక మనసు అయినప్పుడు దానిని అన్యోన్య సహవాసము అంటారు, అన్యోన్య బాంధత్వము అంటారు, అన్యోన్య సంబంధము అంటారు. ఈరోజు యేసుక్రీస్తుతో మనము జరిగించేది సహవాసం. ఆయన రెండవ రాకడకి, ఆయన రాకడలో ఆగమనమునకు మనం సిద్ధపడినప్పుడు, సార్వత్రిక సంఘముగా వధువు సంఘముగా మనల్ని ప్రభు చేర్చుకున్నప్పుడు, ఆయనకు భార్యగా మనలను అంగీకరించినప్పుడు మనం ఎందులోకి వస్తాము అంటే అన్యోన్య సహవాసానికి వస్తాం. ఇప్పుడు మనం మొదటి యోహాను పత్రికలో ఏమని క్షుణ్ణంగా రాశాడో మనం ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం మనము 3వ వచనం కాడి నుంచి చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము సంపూర్ణమగుటకే మేము ఈ సంగతులను రాయిచున్నాము. ఇక్కడ తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఈ సహవాసాన్ని ఏర్పాటు చేశారు. తండ్రి ఇంటి వారితోనూ అనగా మామ ఇంటి వారితోనూ, భర్త ఇంటి వారితోనూ అనగా వారి తల్లిదండ్రులతో వియ్యం కుదిరింది. కేవలం వరుణ్ణి బట్టి కాదు, వరుడు ఉద్యోగాన్ని బట్టి సంబంధం ఓకే చేస్తారు, కానీ వారి 7 తరాల కుటుంబాన్ని బట్టి కూడా ఈ యొక్క వివాహాన్ని ఎలాగైతే ఓకే చేస్తారో తండ్రి అయిన దేవుని బట్టి సహవాసంలో మనం ఉన్నాం. కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి కూడా మనము సహవాసం కలిగి ఉండాలి. అంటే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సహవాసాన్ని ఎలా కంటిన్యూ చేయాలి చూడండి అంటున్నాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువార్త ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవునికి మనం ఇవ్వాల్సిన కట్నం ఏంటి? సార్వత్రిక సంఘము సహవాసంలోనికి రావాలి, దేవుని సహవాసములో అన్యోన్యములోనికి రావాలి అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, మనలో చీకటి ఉండకూడదు. అన్యోన్య సహవాసంలోనికి వెళ్ళాలి అన్నా, సహవాసమును కొనసాగించాలి అన్నా చీకటి అనేది విశ్వాస జీవితంలో ఉండకూడదు. ఈరోజు మనము సార్వత్రిక సంఘం అనగా వధువు సంఘం, ఈ వధువులోనికి ఈ లెంట్లోని 18వ రోజు మనం ఏమి నేర్చుకుంటున్నాము అనగా మనలో చీకటి లేనితనాన్ని నేర్పించుకోవాలి. ఇంతవరకు నా జీవితంలో సగము క్రైస్తవ భక్తి, సగము అన్యోన్య భక్తి చేసుకుంటూ వచ్చాను. ఆదివారం దైవ దర్శనము, సాయంకాలం నుంచి దూరదర్శనాన్ని చూసుకుంటూ వచ్చాను. ఇంతవరకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, ఇటు
విగ్రహ సంబంధమైన వాటిని, త్రాగుడిని, ఈ లోకపు అలవాట్లను నేను నేర్చుకున్నాను అంటూ సగం వెలుగు సగం చీకటి మనం ఉండకూడదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన సహవాసంలోకి వచ్చిన మనము అన్యోన్యతలోనికి రావాలి అంటే మనలో ఒకటి చీకటి ఉండకూడదు. సహవాసము చీకటిని పారదోలాలి. అన్యోన్య సహవాసంలోకి వచ్చేవారికి ఆ చీకటి అనేది ఉండకూడని నిమిత్తం వెలుగు మనందరినీ ఆవరింప చేయనుగాక. వెలుగు మనలను ఆ చీకటిని తరిమేయడానికి కృపనిచ్చునుగాక. ఇక రెండోది అంటున్నాడు కదా, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిపింపుకున్నాము. 100 అబద్ధములాడైనా ఒక వివాహము చేయొచ్చు అంటారు కానీ ఈ క్రైస్తవ అన్యోన్య సహవాసం అనే ఈ వివాహము, ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది, చీకటిలో నడుచుచు అబద్ధములు ఆడుచు సత్యములు జరిపింపకుందుము. ఇక్కడ ఈ అన్యోన్య సహవాసము రావాలంటే అబద్ధము అనేది ఉండకుండా సత్యం అనేది దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే దేవుడికి ఏది మరుగై ఉండదు. అబద్ధం ఆడేస్తే జరిగిపోతుందేమో, అబద్ధం ఆడేస్తే దేవునికి నేను భార్యనైపోతానేమో, సార్వత్రిక సంఘాన్ని అయిపోతానేమో అనడానికి ఇక్కడ నిలబడినది మనుష్యుడు కాదు, దేవుడు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. కాబట్టి ఒకటి, మనలో చీకటి లేకుండా వెలుగుకరంగా జీవించాలి. రెండవది ప్రియులారా, దానిని దాసుకుంటూ ఆ చీకటిని విడిచిపెట్టి సర్వసత్యములోనికి మనము నడవలసిన వారమై ఉన్నాం. ఇక మూడో విషయం చూడండి, ప్రభువు వారు తెలియజేస్తున్న, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. మనం ఎప్పుడైతే వెలుగు సంబంధంగా నడుస్తామో దేవునికి మనము అన్యోన్య సహవాసమునికి వస్తేనంట ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములను మనను పవిత్రులుగా చేయును. ఆ అన్యోన్య సహవాసంలోనంట ఎంతవరకు జీవించిన పాత జీవితం, చీకటి జీవితం, చీకటి మయమైపోయిన జీవితాన్నంట ఆ అన్యోన్య సహవాసము మనల్ని పరిశుద్ధపరుస్తుందంట. ఎలాగా? క్రీస్తు యొక్క రక్తము చేత మనల్ని పరిశుద్ధపరుస్తుందనే మాట బైబిల్ తెలియజేస్తుంది. మనము నిజాయితీగా ఉంటూ సత్యము కలిగి ఆయన వెలుగును మనలో చూపించగలిగితే ఆయనకు భార్య అయ్యే గుణము మనకు వస్తుంది. ఆయనకు భార్య అయిన తక్షణమే యేసు రక్తం మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఇంకా అంటున్నాడు చూడండి, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయదు. సమస్త దుర్నీతి, చీకటి సంబంధంగా జరిగిన ప్రతి దుర్నీతి క్రియలు, దుష్క్రియలు, చీకటి క్రియలు యేసు నామమున ఆయన సహవాసము నుండి అన్యోన్య సహవాసం అనే వెలుగులోనికి, ఆయన సత్యములోనికి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో ఈ అన్యోన్య సహవాసం చేసే గొప్ప పని ఆయన రక్తంలో కడిగి సమస్త దుర్నీతులను పవిత్రంగా చేస్తుంది. మనం పాపము చేయలేని చెప్పుకునే అబ్దునిగా చేవారు మగ్ధము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండదు, ఆయన సహవాసం మనకు ఉండదు కనుక అన్యోన్య సహవాసాన్ని కోల్పోయే వారం అవుతాం. కాబట్టి ఈ లెంట్లోని 17వ రోజు మనం అందరం గుర్తించవలసినది ఏమిటి అని మనం గమనించగలిగితే, దేవుని యొక్క అన్యోన్య సహవాసంలోనికి మనము రాగలగాలి. దేవుని యొక్క అన్యోన్య సహవాసపు యొక్క దీవెనలో మనం పొందుకోగలగాలి. ఈరోజు లెంట 17, 18 అన్నది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఒక మాట మనం గమనించుకోవాలి. లెంట దినాలు ఎన్ని జరుగుతున్నా, దినాల్లో మనం ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, మనం గ్రహించగలిగినది ఒకే ఒక విషయం ఏంటి అంటే, దేవుని అన్యోన్య సహవాసంలోనికి మనం రాగలిగిన నాడు ఆయన మన పాపములను, దుర్నీతులను తీసివేస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇది క్రైస్తవ భక్తి, ఇది క్రైస్తవ సిద్ధాంతం. కాబట్టి ఆ అన్యోన్య సహవాసంలోకి రావడానికి యేసయ్య రక్తము మన ఎదుట ఉంది. మనము తండ్రి, నా కొరకు శిలువ యాగం మీద మరణించిన దేవా, నీ సహవాసములో ఉన్న మమ్మలను అన్యోన్య సహవాసంలోనికి నడిపించమని మనం ప్రాధేయపడినప్పుడు ప్రభువు కనికరము చొప్పున తన భార్యగా మనల్ని ఇష్టపడతాడు. మన సహవాసం నుండి అన్యోన్య సహవాసం చేర్చబడతాం. ప్రతి దుస్థితి క్రియల నుండి, దుర్నీతి క్రియల నుండి మనల్ని పవిత్ర చేసి పరిశుద్ధపరిచినట్లు ప్రభు సన్నిధానమందు చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు.
ఈ లెంటలోని మేము ఉన్నాం తండ్రి. లెంట్ దీవెనలు మాకు దయచేయండి నాయన. నీ కృప కనికరమ చేత అన్యోన్య సహవాసంలోకి మేము రాగలిగే కృప మాకు దయచేసి దీవెనకరంగా మమ్మల్ని మార్చమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఈ లెంటలోని దీవెనలు, ఆశీర్వాదములు, మేలులు, ఆయన సహవాసం నుండి అన్యోన్య సహవాసం నుండి రాగలిగే కృప దేవుడు మనకి మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యు.